హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే బ్లౌజ్ కుట్టాను అంటే బ్యాక్ పార్ట్ చూపిస్తాను కటింగ్. ఇలా అయితే స్టిచ్ చేశానండి. స్టిచ్ చేసి అయితే చూపించలేదు మీకు ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఎందుకంటే నడుము సైజు లూజు చెస్ట్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ హ్యాండ్ లూజు తక్కువ ఉంటుందన్నమాట, ఒక హాఫ్ ఇంచు. ఇలాంటి బ్లౌజెస్ కూడా రేర్గా వస్తుంటాయి కదా. మనము నడుము లూజుని బట్టి చెస్ట్ లూజుని బట్టి నడుము లూజుని బట్టి హ్యాండ్ రౌండ్ తీసుకుంటాం కదా. అలా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా, అంటే కొంతమంది బాడీ చెస్ట్ పెద్దగా ఉంటుంది, హ్యాండ్స్ కొంచెము సన్నగా ఉంటుందన్నమాట. ఈమెకి కస్టమర్కి ఇలా అయితే నేను కటింగ్ చేశాను బ్యాక్. ఇలా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి బ్లౌజ్ అయితే. చంక దగ్గర కానీ ప్లస్ గుర్తు కానీ మీకైతే కనిపించలేదు, కానీ హ్యాండ్ కొంచెము సన్నగా ఉంటుందన్నమాట. ఇది బ్యాక్ పార్ట్ అయితే నేను కట్ చేశాను. అంటే మార్కింగ్ పెట్టి. ఓకేనా ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఫోల్డింగ్ అటు సైడ్ మన వైపు పెట్టేసి ఉల్టా పెట్టాను అనమాట. ఇది లోపల మనకు ఇది డిజైన్ ఉంది, అంటే లైనింగ్ వేయొద్దని చెప్పారు. ఎక్స్ట్రా మనం కట్ చేసుకుంటాం కదా అటు ఇటు, అంటే మెయిన్ క్లాత్ కాబట్టి కొంచెము ఎక్స్ట్రా ఏమి ఉండదు, సమానంగానే ఉంటుందండి. కాకపోతే కొంచెం ట్రిమ్ చేశాను నేను, కొంచెం అటు ఇటు కట్ చేశాను కదా. ఇప్పుడు హాఫ్ ఇంచ్ అయితే ఖర్చు కోసం తీసుకుంటాను. ఎందుకంటే కొంచెం జూమ్ చేసి అయితే చూడండి ఫ్రెండ్స్. నేను వీడియో అయితే చేశాను, కానీ నా పని నేను చేసుకుంటే అది స్ట్రైట్గా వచ్చేసింది. జూమ్ చేసి అయితే చూడండి, ఓకేనా. ఇప్పుడు క్లారిటీగా అయితే చెప్తాను చూడండి. ఒక హాఫ్ ఇంచ్ అయితే మనము ఖర్చు కోసం అయితే పెట్టేసుకున్నాం కదా. ఈ మెజర్మెంట్ అయితే నేను పేపర్ మీద రాసేసుకున్నానండి. ఈ బ్లౌజ్ కొంచెం డిఫరెంట్గా ఉందన్నట్టు. ఇది కొంచెం ఎంత అంటే హ్యాండ్ రౌండ్ డిఫరెంట్ అనమాట. ఇలా అయితే నేను స్లిప్లో రాశాను. మీకు క్లారిటీగా అయితే చెప్తాను చూడండి, టేప్ తోటైనా మెజర్మెంట్ బ్లౌజ్ తోటైనా. ఇప్పుడు మనం మెజర్మెంట్ బ్లౌజ్ ఇచ్చింటారు కదా, దీని ప్రకారమే కుట్టమంది కస్టమరు. ఇప్పుడు నేను ఉక్సు పట్టీ నుంచి కాజా పట్టీకి నడుము బ్లౌజ్ అయితే చెక్ చేసుకోండి. ఇలాగా కాజా పట్టీ కొంచెం ఇడిచిపెట్టేసి మనకు ఎంత వచ్చింది, 34 వచ్చిందనమాట. 34 వచ్చింది. ఈ 34 మనము డివైడ్ చేసుకున్నాం అనుకోండి, లేకపోతే అంత డివైడ్ రాకపోతేను టేప్ మీదైనా మనం 4 ఫోల్డింగ్ చేసేసుకుంటే వచ్చేస్తుంది అనమాట. మనకి 8 అంటే 8.5 ఇంచులు అనమాట. 4 తోటి డివైడ్ చేసుకుంటే, ఓకేనా. అంటే 8.5 పెట్టేసుకొని ఒక 1 ఇంచు డాట్స్ కోసం, 2 ఇంచెస్ ఖర్చు కోసం తీసుకున్నా నేను. ఇలాగా ఇప్పుడు మనకు నడుము లూజ్ వచ్చేసింది కదా. ఇప్పుడు నెక్ కూడా మనం కొలుసుకొని అవసరం లేదండి. ఇలా పెట్టేసుకొని ఖర్చు వదిలేసి ఇలా పెట్టేసేసుకొని, ఇప్పుడు చూడండి, ఇలా పెట్టుకొని ఒక మార్కింగ్ పైకి ఒక మార్కింగ్ కంపల్సరీగా పెట్టేసుకోండి, అంటే ఖర్చు కోసం. ఇప్పుడు ఒక లైన్ అయితే వేసుకున్నాం కదా, గల్లా కూడా వచ్చేసింది. ఇప్పుడు లెంత్, అంటే బ్లౌజ్ లెంత్ ఇప్పుడు మనం బ్యాక్ డాట్స్ కుడతాం కదా, అవి పట్టేసుకొని ఖర్చు వదిలేసి ఇలా ఇలా పెట్టేసుకోండి. అంటే మెయిన్ మార్కింగ్ ఖర్చు కోసం ఒకటి ఇలా మార్కింగ్ వేసేసుకున్నాం అనుకుంటే ఈజీ అండి బ్లౌజు మనం కటింగ్ చేసుకునేది. ఫస్ట్ ఇప్పుడు లెంత్ చూసుకోండి ఎంత వచ్చిందంటే, దాదాపు నాకు 15.5 వచ్చిందనమాట. అంటే పెద్ద సైజు బ్లౌజు లెంత్ ఎక్కువనే ఉంటుంది కదా, బాడీ కూడా పెద్దగా ఉంటుంది. ఇప్పుడు నేను ఒక లైన్ అయితే వేసేసుకున్నాను. 15.5 పెట్టానన్నమాట లెంత్. ఇప్పుడు చూడండి, చెస్ట్ కూడా మనకు ఈజీగా కొలుసుకునేటట్టు, అంటే చెస్ట్ కొలుసుకోవాలనుకుంటే మనకు అటు ఇటు అవుతుంటుంది కదా. ఇప్పుడు మనకు మిడిల్లో నుంచి ఇలా మార్కింగ్ పెట్టేసుకుంటే నాకు 6 2 లైన్స్ వచ్చింది. మనం ఫిట్టింగ్ వేసుకుంటాం కదా, అక్కడికి ఇటు సైడ్ అటు సైడ్ 6 2 లైన్స్ పెట్టేసుకోండి. చూడండి ఎంత చాలా ఈజీ. అంటే బిగినర్స్ కన్ఫ్యూజ్గా ఉంటుంది కదా. ఇప్పుడు చెస్ట్ మార్కింగ్ వేసుకోవాలనుకుంటే, ఇప్పుడు ఆ మార్కింగ్లు 2 కలుపుకుంటూ మనము 4 ఫోల్డింగ్ వచ్చేస్తుంది కదా, ఈ 4 ఫోల్డింగ్ ఇలా పెట్టేసుకోండి. ఫోల్డింగ్ నుంచి ఇలాగా పెట్టేసుకుంటే మనకు మా చెస్ట్ లూజు ఈజీగా తెలిసిపోతుంది. ఇప్పుడు ఎంత ఉండేది చూడండి, 9.5 అయితే వచ్చింది. అంటే మనకు నడుము లూజ్ 8.5, చెస్ట్ లూజు 9.5. అంటే మనకు నడుము లూజుని బట్టి మనం మార్కింగ్ వేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు కిందికి చూడండి, లెంత్ కూడా ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం వదిలేం కదా.
ఇక్కడ ఒక అంటే కుట్టు దగ్గర ఒక మార్కింగ్, పైకి ఒక మార్కింగ్. చంక డౌన్ కూడా తెలిసిపోతుంది మనకు. ఇలాగ వేసేసుకున్నామంటే చంక డౌన్ ఎంత పెట్టాలని కన్ఫ్యూజ్ కూడా ఉండదనమాట. ఇప్పుడు ఈ కిందికి ఒక లైన్ మార్కింగ్ వేసేసుకొని ఒక 2 ఇంచెస్ ఖర్చు కోసం తీసుకున్నాం కదా, అక్కడ ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. ఇలా కిందికి లైన్ వేసేసుకోండి. కరెక్ట్గా వచ్చేసింది కదా. ఇప్పుడు మనకు లెంత్ వచ్చేసింది. గల్లా కూడా నాకు 8 వచ్చిందనమాట. మొత్తం 8 వచ్చింది. అంటే మీడియం సైజు కిందకి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ షోల్డర్ వచ్చేసి 5.5 పెట్టాను. ఎందుకంటే అమ్మాయి ఇంకా బ్రాడ్గా అయితే ఏమీ వేయదండి బ్లౌజు బ్యాక్, అందుకని 5.5 పెట్టాను. 6 కూడా తీసుకోవచ్చు. 5.5 పెట్టి కిందికి 6 దాకా పెట్టేశాను అనమాట. 1-2 లైన్స్ అంటే అది ఏమి పెద్ద లెక్కలేక రాదండి. ఇప్పుడు 1.5 మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. ఇక్కడ మోటు ఇలా ఇలా రౌండ్ షేప్ గీసేసుకోవాలా. నేను రౌండ్ స్కేల్ పెట్టి గీస్తాను, మళ్ళీ చూపిస్తాను. ఓకేనా. ఇప్పుడైతే నేను 2కు 2 లైన్స్ పెట్టాను. ఇప్పుడు షోల్డర్ చెక్ చేసుకుందాము. ఇప్పుడు బ్రాడ్ కూడా కొంచెంమంది వేసుకుంటారు, కొంతమంది తక్కువ వేసుకుంటారు కదా. ఇప్పుడు ఇలా పెట్టినప్పుడు నాకు బ్రాడ్ తక్కువ ఉంది కాబట్టి 2 ఇంచెస్ అయితే తీసుకున్నాను అనమాట నేను. అంటే బ్రాడ్గా వేయదు, తను వద్దని చెప్పింది అనమాట. ఇలా కొంతమంది బ్రాడ్గా వేసి కింద 2.5 పెట్టి ఇలా ఒక లైన్ మార్కింగ్, సారీ అండి కొంచెం క్రాస్ వచ్చేసింది అది. ఇలా చక్కగా తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ రౌండ్ స్కేల్ పెట్టి మనం రౌండ్ గీసేసుకోండి. ఈజీగా మనకు బిగినర్స్కి అయితే చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఎక్కడ రింకిల్స్ రావన్నమాట. ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇలా రౌండ్గా వచ్చేసింది చూడండి. ఎక్కడ అటు ఇటు రాకుండా వచ్చేస్తుంది అనమాట ఈ స్కేల్ వలన. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం తీసుకుంటాం కదా. ఇప్పుడు మనం చెక్ చేసుకోండి రౌండ్ ఎంత ఉందో ఈమెకి. ఇక్కడ నేను థంబ్‌నెయిల్ ప్రకారం ఏంటంటే చూపిస్తాను చూడండి. అంటే ఇప్పుడు హ్యాండ్ రౌండ్ తక్కువ ఉంది. అంటే మ్యాక్సిమమ్ నడుము లూజు ప్రకారం అయితే 8.5 వచ్చేస్తుంది కదా మనకు హ్యాండ్ రౌండ్. అలా రాకుండా 8 ఇంచెస్ అయితే ఉందన్నమాట. అంటే బాడీ పెద్దగా, చెస్ట్ పార్ట్ పెద్దగానే ఉంటుంది, హ్యాండ్ రౌండ్ చిన్నగా, అంటే హ్యాండ్ చిన్నగా ఉంటుందన్నమాట. 8 వచ్చింది చూడండి. ఇది ఇలా కొన్ని బ్లౌజులు రేర్గా వచ్చేస్తుంటాయి మనకు, అవి కూడా మనం సెట్ చేసుకోవాలి కదా. అలాగా ఇప్పుడు చూడండి 8 ఉందా లేదా, లేకపోతే మనము రౌండ్ అటు ఇటు పెట్టేసుకునేది ఉంటుంది అనమాట. 8 అయితే ఉంది. ఒక్క 2 లైన్స్ అటు ఇటు ఉన్న ఏం కాదు. నాకు 1 అలాగా ఎక్కువ ఉందన్నమాట. ఏం కాదండి, మనం కుట్టుకునేటప్పుడు సెట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు గల్లా కూడా చూడండి పర్ఫెక్ట్గా ఇలానే పెట్టండి, నాకు వెడల్పు వద్దని చెప్పింది అనమాట. ఇప్పుడు మిడిల్లో ఒక మార్క్ పెట్టాం కదా, ఆ మార్కుని ఇలా పెట్టేసేసుకోండి. ఫోల్డింగ్ పైన ఇలా పర్చేసుకోండి. ఇక్కడ మనము ఖర్చు కిందికి పెట్టాం కదా లైన్ వరకు, ఇలా సెట్ చేసుకొని గల్లా వెడల్పు కూడా మనకు వచ్చేస్తుంది ఈజీగా. అంటే మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారమే కుట్టమన్నారు అనుకోండి, మెజర్మెంట్నే ఎక్కువ తీసేసుకోవాలి బ్లౌజ్ మనము. అంటే మళ్ళీ అటు ఇటు కుడితే కస్టమర్స్ ఏంటంటే అలా కుట్టారు ఇలా కుట్టారు అని మళ్ళీ మనలే వంకలు పెడతారు కదా. ఇలా మనము దాని ప్రకారమే పెట్టి కుట్టామనుకోండి ప్రాబ్లం అయితే ఏమి ఉండదు కదా. ఇలా రౌండ్ ఇలా గల్ల కూడా అయిపోయింది. ఇప్పుడు మనం ఫోల్డింగ్ చేసేసుకొని బ్యాక్ డాట్స్ పెట్టేసుకోండి. ఇలాగ ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఒక మార్కింగ్ అయితే ఉంటుంది కదా, 4.5 అయితే తీసుకున్నాను. ఎందుకంటే బిగ్ సైజ్ బ్లౌజే కాబట్టి 4.5 అయితే తీసేసుకోండి సరిపోతుంది. నేనైతే 4.5 తీసుకున్నా. నచ్చితే ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అయితే ఒకసారి చెప్తూ ఉన్నాను నేను. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. ఓకేనా. ఇప్పుడు చూసుకున్న తర్వాత ఇలా కటింగ్ అయితే చేసేసుకోండి. మనం పర్ఫెక్ట్గా ఫస్ట్ చెక్ చేసుకోవాలి ఎలా మనము కరెక్ట్గా మనం మార్కింగ్ వేసామా లేదా, ప్రతి ఒక్కటి చెక్ చేసుకున్న తర్వాతనే కట్ చేసేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే చూపించాను, ఫ్రంట్ పార్ట్ కూడా స్ట్రైట్ కటింగ్ అనమాట. అయితే బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చూపించలేదు ఫ్రెండ్స్, బాగా వచ్చింది అనమాట. బ్లౌజ్ స్టిచ్ చేశాను నేను, పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది మనకు హ్యాండ్ రౌండ్ కానుంచి మొత్తం. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.